కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ నేను మనిషినే. రచన శ్రీ పతి మురళీధర శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పతి మురళీధర శర్మ నివాసం విశాఖపట్నం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్గా పదవీ విరమణ చేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమైన టీవీ కొందాం నాటికతో రచనా వ్యాసం ప్రారంభం చేశారు. కథలు, కథానికలు, బాల సాహిత్యం, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు, పదరంగం, పజిల్స్, హాస్యోక్తులు, నాటికలు, సూక్తిముక్తావళి, చింతన మొదలైనవి ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వీరి కథలు, కథానికలు అనేక ప్రముఖ వార మాస పత్రికలు, అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. నెలవంక నమలీక మాసపత్రికలో ప్రచురితమైన కథ రాఖీ కలహంస పురస్కారానికి ఎంపికైంది. మన తెలుగు తేజం 2021 సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది. సర్వే జనా సుఖినో భవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ వారిచే వీరికి ఉగాది విశిష్ట ప్రతిభారత్న 2023 పురస్కారం లభించింది. ఉదయం 8 గంటలు కావస్తోంది. కామేశ్వరి విలాస్ కాఫీ హోటల్ వచ్చేపోయే భక్తులతో నిండిన దేవాలయంలా రద్దీగా ఉంది. ఆ హోటల్ ప్రొపరైటర్ ఓ పెద్ద బ్యాంకులో బిజీ అవర్స్లో కౌంటర్లో ఉండే క్యాషియర్లా అనిపిస్తున్నాడు. గుమ్మం దగ్గర ఓ ప్రక్కకి నిలబడి బిక్కమొహం వేసుకుని చింకి చొక్కా లాగుతో నిలబడి ఉన్న ఓ 10 ఏళ్ల కుర్రాడిని మాత్రం ఎవరూ గమనించే స్థితిలో లేరు. హోటల్ ప్రొపరైటర్ తనను చూసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడా బాలకుడు. తనంతట తానుగా మాట్లాడే ధైర్యం ఇంకా లేక ఆ పసివాడి అంతరంగాన్ని పసికట్టినట్లుగా హోటల్ కాస్త ఖాళీ అవడం, హోటల్ యజమాని హనుమంతరావు దృష్టి కుర్రాడి మీద పడడం జరిగింది. ఏం కావాలి? అలవాటు ప్రకారం అడిగాడు. ఏదో టిఫిన్ పార్సిల్ కోసం వచ్చి ఉంటాడనే ఉద్దేశంతో. కానీ ఆ చిన్నవాడి నోటి వెంట మాట వచ్చే లోపునే మళ్లీ జనం వస్తూ వెళుతూ ఉండడంతో అతని దృష్టిలో కనుమరుగైపోయాడు ఆ అర్భకుడు. ఇంతలో ఎవరో ఆసామి బిల్లు చెల్లించడానికి డబ్బులు తీస్తుంటే ఓ 10 రూపాయల నోటు జారి ఎగిరి వచ్చి ఆ కుర్రాడి ముందు పడింది. వెంటనే ఆ కుర్రాడు దాన్ని ఆ ఆసామికి ఇచ్చేద్దామనే ఉద్దేశంతో వంగి తీసాడో లేదో ఎవరిదో బలమైన చేయి ఆ కుర్ర శరీరం మీద వేసిందో దెబ్బ. అసలే ఆకలితో అలమటిస్తూ బలహీనంగా ఉన్న ఆ శరీరం ఆ దెబ్బను తట్టుకోలేక విలవిల్లాడింది. ఏం జరిగిందో తెలిసే లోపునే, ఎరా చూస్తే వేలడంత లేవు, ఎప్పటి నుండి ఉద్యోగం, ఎవరి జేబు కొడదామని ఆలోచిస్తున్నావా అని అడిగాడు ఆ ఆసామి. నేదండి, నా నలటోడిని కాదండి, పడిపోయిన మీ నోటు మీకు ఇచ్చేద్దామని తీస్తున్నానండి అంటున్న ఆ కుర్రాడి మాటలు వినిపించుకోకుండానే, చాప్ నార్మల్ వేధవా, ఇప్పుడే ఇలాంటి దొంగతనాలకు అలవాటు పడ్డవాడివి, పెద్దయ్యాక ఇంకెలాంటి దోపిడీలు చేస్తావో, నిన్నెలా వదిలేయకూడదు, పద పోలీస్ స్టేషన్కి అప్పచెబితే అక్కడ వాళ్ళు 4 తన్ని మళ్ళీ ఇలాంటి వెధవ పనుల జోలికి పోకుండా చేస్తారు అంటూ ఆ చిన్న చేతిని పట్టుకున్నాడు. నన్ను నమ్మండి, నేను అందుకు రానేదండి, నన్ను వదిలేయండి. ఒక్కొక్కరు కుమికూడుతున్నారు. ఏం జరిగింది, ఏం జరిగింది అంటూ. పాపం ఎవరో అడుక్కునేవాడే ఉంటాడు, వదిలేయండి, దొంగతనం చేసే ధైర్యం వాడికి ఎక్కడుంటుంది అని ఓ పెద్ద ఆయన అన్నాడు. అలాగే చెప్పండి, ఈ కుర్ర కొంకలేమో మనం అనుమానించం కదా అని ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు. అయినా ప్రతి హోటల్ ముందు ఈ ముష్టివాళ్ళు ఒకడు అంటూ విసిరించుకున్నాడు. అసలు ఆ కుర్రాడెవరో ఎందుకొచ్చాడో కనుక్కోకుండా తొందరపడడం మంచిది కాదు. మనసున్న ఓ మనిషి మందలించాడు. ఇంతలో హోటల్ యజమాని కలుగు చేసుకుని, ఇందాక నేను అడిగానండి ఏం కావాలని, ఏం చెప్పలేదు. ఏమని చెప్తాడు, వచ్చిన పని అలాంటిదే. ఇంతకీ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, త్వరగా చెప్పరా, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పాలవుతావు గదమాయించాడు హోటల్ యజమాని. నేను నర్సయ్య కొడుకునండి, మా ఆయన నంపించాడండి. నర్సయ్య ఈ హోటల్లో పనిచేస్తాడండి. ఓరి, నువ్వు నర్సయ్య కొడుకువా, ఎప్పుడు చూడలేదు, నీ పేరేంటి? నారిగాడండి. మీ అయ్యేందుకు పంపాడు? మా అయ్యకి ఒంటో బాగోలేదు, పనిలోకి రానేనని చెప్పమన్నాడు, ఏదైనా పని ఉంటే చెయ్యమని నన్ను నంపాడండి. చూశారా, అందుకే నేను తొందరపడద్దని చెప్పాను. పాపం అన్యాయంగా ఈ కుర్రాన్ని చితకబాదిశారు. ఉదయం లేచి ఎవరి మొహం చూసావో అనవసరంగా దెబ్బలు తిన్నావు. వచ్చినోడు ఎందుకు వచ్చావో చెప్పకుండా అలా నిలబడ్డావు ఎందుకు, ఇలా రా అని పిలిచాడు ప్రొపరైటర్. ఆ కుర్రాన్ని కొట్టిన ఆసామి మరి మాట్లాడలేకపోయాడు. తన తొందరపాటుకు తనే తలెత్తుకోలేకపోయాడు. ఈ చెప్పిందేదో ముందే చెప్తే బాగుండును కదా, మీరు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు అన్నాడు ఉక్రోషంగా అంతవరకు మాటలు రానివాళ్ళ నిల్చున్నవాడే. ఇందా
ఈ 10 రూపాయలు తీసుకుని టిఫిన్ చెయ్యి. ఎప్పుడు తిన్నావో ఏమో అన్నాడు ఎక్కడా లేని ఆప్యాయత కనపరుస్తూ. అక్కర్లేదు. ఆ మాట విన్న వారు ఎవరికైనా చింకి చొక్కా చింకిలాగు వేసుకున్నంత మాత్రాన ముష్టి వెధవనో దొంగ వెధవనో అనేయడమేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాడి చూపులు భరించలేక మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆసామి. ఒక్కొక్కరు ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆ కుర్రాన్ని పిలిచి హోటల్ యజమాని హనుమంతరావు, ఒరేయ్, ముందు కాస్త టిఫిన్ చెయ్యి, తర్వాత నీ సంగతి చెబుతూ గాని అంటూ బెల్ నొక్కాడు. ఇంతలో వచ్చిన పనివాడితో, వీడికి కావాల్సిన టిఫిన్ ఇయ్యి అని చెప్పి, వెళ్ళరా అబ్బాయి వెళ్ళు అన్నాడు. ఆ, ఇప్పుడు చెప్పరా, మీ అయ్యకి ఏమైంది అడిగాడు హనుమంతరావు. ఏమైందో నాకు తెలియదు కానీ మంచం మీద నుండి లేవలేకపోతున్నాడు. ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని నాకు చేతనైన పని చేయమని నన్ను నంపాడు. మా అయ్యకి ఇచ్చిన డబ్బులు నాకు ఇయ్యక్కర్లేదండి. నాను చేసిన పనికి సరిపడి ఇస్తే చాలునండి. పనికి ఖరీదు కట్టేవాడి ఆలోచనకు సంతోషించాడు హనుమంతరావు. నువ్వేం పని చేస్తావు? మీరేం చెప్తే అది బుద్ధిమంతుడిలా సమాధానం చెప్పాడు. బల్లలు తుడిచే పని చేస్తావా అంటే అమాయకంగా అడిగాడు నారిగాడు. ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, సాసర్లు, టేబుళ్ళు శుభ్రం చేయడం నానెప్పుడు చేయలేదండి. ఇక్కడ చేసే పనులేవి నువ్వెప్పుడు చేసి ఉండవు. మరేం చేద్దామని వచ్చావు తెలుసుకుందామని అడిగాడు హనుమంతరావు. ఎక్కడ వెళ్ళిపోమంటారు అనని మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. వాడిని చూసి జాలి వేసింది హనుమంతరావుకు. తన దగ్గర పనిచేసే నరసయ్య కొడుకనో లేక చిన్న వయసులోనే పనిపాట్లకు అంకితమైపోతున్న వాడిలోని దాస్య భావానికో లేక గంట క్రితం వాడికి జరిగిన అవమానానికి బాధ కలిగో ఏదైతేనే తన హోటల్లో పనివాడిగా చేర్చుకున్నాడు. కానీ నారిగాడి హృదయంలో మాత్రం శాశ్వతంగా ఓ గాయం ఏర్పడిపోయింది. ఒరేయ్, ఇలారా, ఓ పెద్ద మనిషి కేకేశాడు నారిగాడిని. వస్తున్నానండి పక్క టేబుల్ తుడుస్తూ అన్నాడు. ముందు రమ్మంటుంటే గద్దించాడు ఆ పెద్ద మనిషి. ఇక్కడ తుడుతున్నానుండండి పని పూర్తి చేసి వచ్చే ఉద్దేశంతో అన్నాడు. కప్పులు కడిగేవాడివి కళ్ళు నెత్తి మీదకి వచ్చారా నీకు? పిలుస్తుంటే రావడం లేదు? నానేం మీ ఇంట్లో కప్పులు కడిగేవాడిని కాదు. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా కప్పులు కడుగుతారు. వాళ్ళ కళ్ళు ఎక్కడున్నాయో చూసి అప్పుడు మాట్లాడండి ధైర్యంగా అన్నాడు. అక్షర జ్ఞానం లేని అంట్ల వెధవ్వి, మాటలు రాని మొద్దువి, ఏం కుశావు అని లేచి వెళ్ళి ఒక్క దెబ్బ వేయబోయాడు. అది తప్పించుకోవడంలో చేతిలో ఉన్న ఎంగిలి ప్లేట్ కాస్త అతని ఊళ్ళో పడింది. అంతే, పట్టరాని కోపంతో ఆ ప్లేటును వాడి ముఖానికి విసిరి కొట్టే ప్రయత్నంలో ఉండగానే పనివాళ్లంతా పరిగెత్తుకుని వచ్చి అడ్డుకుని సర్ది చెప్పడంతో అంతా సద్దుమణిగింది. జరిగిందేమిటో విని తెలుసుకున్న హనుమంతరావు నారిగాడిని ఏమీ అనలేదు. ప్రతి మనిషికి ఆత్మాభిమానం కలిగి ఉండే హక్కును కాదనలేక ఈ సమాజంలో మానవతా విలువలు లేని వ్యక్తుల పట్ల నారిగాడికి ఉండే ద్వేషాన్ని అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఆఫీసుకి వెళ్ళాడే గాని అన్యమనస్కంగా ఉన్న పెద్ద మనిషి పేర్రాజు కళ్ళెదురుగా ఆ నారిగాడే కనిపిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు కూడా వాడేదో నిలదీసి అడుగుతున్నట్లే అనిపించింది. మరి భోజనం చేయి బుద్ధి వేయలేదు. రాత్రి అంతే, నిద్ర కూడా పట్టలేదు. వాడు వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. వేలడంత లేడు వేధావా, ఎంత పొగరు! పనివాడిని నేనే కాదు, మీరు కూడా ఆఫీసులో ఒకరి కింద పనిచేస్తున్నారంటే మీరు పనివాళ్లే అంటాడా? ఒక్కసారి ఆవేశం పెళ్ళుబుకింది. ఎంతంత మాటలన్నాడు! దుర్యోధనుడికి మయసభలో జరిగిన అవమానంలా తోచింది. మనసు ఒక పక్క సమాధానపరుస్తోంది. నిజమే, ఇంట్లో ఎంగిలి కంచాలెత్తేది, ఎంగిలి కప్పులు కడిగేది తల్లి, భార్య, అక్క చెల్లెళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు. వాళ్ళంతా ఒకే కుటుంబీకులు. అలాగే హోటల్లో వినియోగదారులందరినీ ఒక కుటుంబంగా భావిస్తే ఆ పనివాడు చేసే పని, మన ఇంట్లో ఆడాళ్ళు చేసే పని ఒకటే అనిపించింది. మరి మన ఇంట్లో పనిచేసే వాళ్ళకిచ్చిన గౌరవం ఆ పనివాళ్ళకి ఎందుకు ఇవ్వం అనిపించింది. ఛ, ఇంట్లో ఆడాళ్ళకి పనివాళ్ళకి పోలికేమిటి? ఒక విధంగా నిజమేననిపించింది. నేను గవర్నమెంట్ సర్వెంట్ని, అంటే ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వం అనే యజమాని దగ్గర పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్నవాడిని. ఇంగ్లీష్లో సర్వెంట్ అన్న పదానికి తెలుగులో సేవకుడు, నౌకరు అనేది అర్థం. వాడి చిన్నవాడైనా చెప్పిన దానిలో ఎంత పరమార్థం ఉంది అనిపించింది. ఇలా మనసులోని తర్జన పరిచనలతో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియలేదు. కాలచక్రంలో క్యాలెండర్లు ఎన్నో మారిపోయాయి. పెద్ద మనిషి పేర్రాజుకు పట్నం బదిలీ అవడం, అక్కడి నుండి ఊళ్ళన్నీ తిరుగుతూ 15 ఏళ్ల తర్వాత ఏదో పని మీద అదే ఊరికొచ్చాడు. అలవాటుగా కాఫీ టిఫిన్ కోసం హోటల్ కామేశ్వరి విలాస్ ఉండే చోటుకొచ్చాడు. కానీ అక్కడ ఆ పేరు గల బోర్డు ఏదీ కనపడలేదు. కానీ అదే స్థలంలో జ్యోతి విలాస్ అన్న బోర్డును హోటల్ కనపడింది.
బహుశా ఆ హోటల్ యజమాని దాన్ని ఎవరికో అమ్మేసి ఉంటాడు. ఏదైతేనేం అనుకుని అందులో దూరాడు. కాఫీ టిఫిన్ అయ్యాక బిల్లు చెల్లించబోతుంటే, వద్దండి, నేనే మీకు రుణపడి ఉన్నాను అన్నాడా ప్రొపరైటర్. ఆశ్చర్యపోతూ పేర్రాజు, అదేమిటండి, మీరెవరు, నేనెవర్ని, నాకు మీరు రుణపడి ఉండడమేమిటి, మీరు నన్ను పోల్చలేదా అండి? పేర్రాజు గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లాభం లేకపోయింది. ఇంతలో, నేనండి, కామేశ్వరి విలాస్ కాఫీ హోటల్లో. ఇంకా గుర్తు రాలేదా? క్లీనర్ నారిగాణ్ణి, ఇప్పుడు ఓనర్ నారాయణరావును ఈ హోటల్కు. పేర్రాజు అతన్ని నువ్వు అనాలా, మీరు అనాలా అని తికమక పడుతూ ఉంటే అతనే మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. క్లీనర్ ఓనర్ ఎలా అయ్యాడా అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ, అంతా మీ దీవెన మహాత్యమే, మీ చలవే. అదెలా? ఆనాడు మీరు నన్ను అక్షరజ్ఞానం లేని అంట్ల వెధవా, మాటలు రాని మొద్దు అని తిట్టినందుకు ఆ వేళ నేను ఎంతో బాధపడినా మీ తిట్లే నాలో రోషాన్ని పెంచాయి. నేను చదువుకోకపోవడాన్నే అందరూ నన్ను దొంగ వెధవ కింద, ముష్టివాడి కింద జమకట్టారు. పని చేస్తే హీనంగా చూశారు. అందుకే ఓ పక్క హోటల్లో పనిచేస్తూ రాత్రిపూట పట్టుదలతో అక్షరాలు నేర్చుకోవడంతో ప్రారంభించి లోకజ్ఞానం సంపాదించాను. ఈ హోటల్లో కష్టపడి సంపాదించి క్లీనర్ నుండి ఓనర్ అయ్యాను. నాలో అక్షరజ్ఞానం వెలిగించిన జ్యోతికి గుర్తుగా మా యజమాని అమ్మివేస్తున్న ఈ కామేశ్వరి విలాస్ను నేను కొని జ్యోతి విలాస్గా పేరు పెట్టాను అని అతను చెప్పుకుపోతూ ఉంటే, ఆనాడు తను చేసిన అవమానం ఈనాడు అతనిని అక్షరాస్యునిగా మలిచినందుకు ఓ పక్క సంతోషించినా, నిరక్షరాస్యుడిని ఆ వేళ నీరసంగా చూసినందుకు సిగ్గుతో నోట మాట రాలేదు పేర్రాజుకు. మీరింతవరకు నేను మనిషినే కథ విన్నారు. రచన శ్రీ పతి మురళీధర శర్మ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి